మై డియర్ ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఒక్కొక్కటి చేద్దామని అనుకుంటున్నాను. క్యాలెండర్ అనే ఒక చాప్టరు చాలా ఇంపార్టెంట్. ఇందులో కనీసం 2 to 3 క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తాయి. అంటే సీసాట్ కాంపిటేటివ్, సీసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా క్యాలెండర్ ఒక పార్ట్. సీసాట్లో ఉన్న సిలబస్ అంతా మొత్తం వీడియో రూపంలో విడుదల చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్కటి అంటే పల్లెటూరులో ఉన్న పిల్లలకి కూడా వీలుగా ఉంటుందని తెలుగులో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒకే ఒక కాన్సెప్ట్ క్యాలెండర్ అనేది మనము నేర్చుకొని దాని ద్వారా మనం పుట్టిన రోజు ఏ రోజు పడింది తెలుసుకోవచ్చు. లేకపోతే August 15, 1947 ఏ రోజున పడింది తెలుసుకోవచ్చు. ఒక 2 సంవత్సరాల మధ్య ఎన్ని రోజులు ఉంది, ఒక డేట్ ఇస్తే ఆ డేట్ని మళ్ళీ ఆ డేట్కి ఎన్ని రోజులు అవుతుంది, ఒక 2 లేదా 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు. మరొకటి ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని సమ్మలు చేసుకోవచ్చు. ప్రతి సమ్ని చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇందులో ఒకే ఒక కాన్సెప్ట్ ఆడ్ డే కాన్సెప్ట్. ఆడ్ డే కాన్సెప్ట్ అంటే ద నెంబర్ ఆఫ్ డేస్ మోర్ దాన్ కంప్లీట్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ గివెన్ పీరియడ్. ఇక్కడ చూడండి, అంటే ఇచ్చిన సంవత్సరంలో మొత్తం 52 అంటే వారాలు చూసుకొని 52 వీక్స్ తీసుకొని మిగిలిపోయిన రోజులు ఏమి ఉంటాయో వాటిని ఆడ్ డేస్ అంటారు. నాన్ లీప్ ఇయర్కి అయితే ఒకలా ఉంటుంది, లీప్ ఇయర్కి అయితే ఇంకోలా ఉంటుంది ఆడ్ డేస్ కాన్సెప్ట్. అలాగే ఆడ్ డే కాన్సెప్ట్ తెలుసుకోవడం కోసం 7తో డివైడ్ చేయాలి. ఆడ్ డేస్ కాన్సెప్ట్ 7తో డివైడ్ చేయాలి. మంత్స్కి ఆడ్ డేస్ కడతాం, ఇయర్కి ఆడ్ డేస్ కడతాం, 100 years 200 years కూడా ఆడ్ డేస్ కడతాం. అది ఎలా కనుక్కోవడమో తెలుసుకుందాం ఇప్పుడు. ద నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ చూడండి, నెంబర్ ఆఫ్ డేస్ మోర్ దాన్ కంప్లీట్ నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ గివెన్ పీరియడ్. 1 year ఉంది. 1 year అంటే జనరల్గా 365 days అంటే 52 వీక్స్ ప్లస్ 1 year. ఇది నాన్ లీప్ ఇయర్ అంటారు. NLY అని రాస్తాను మీకు షార్ట్ కట్ కోసం. NLY నాన్ లీప్ ఇయర్కి అయితే ఒక ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్కి అయితే 366 days 52 వీక్స్ ఉంటుంది. 52 వీక్స్ అంటే 52 వీక్స్ ప్లస్ 2 days ఎక్స్ట్రా. ఎందుకని డివైడ్ చేస్తే మీకు తెలుస్తుంది. 7తో డివైడ్ చేయండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఆర్డినరీ ఇయర్ 1 ఆడ్ డే, లీప్ ఇయర్ 2 ఆడ్ డేస్. నాన్ లీప్ ఇయర్ని ఆర్డినరీ ఇయర్ అని కూడా అంటారు, అందుకని మీకు చెప్పడం జరిగింది. లీప్ ఇయర్ 2 ఆడ్ డేస్. ఈ కాన్సెప్ట్ మీకు ఒక ఏడాదికి ఎలా వస్తుంది, 100 yearsకి ఎలా వస్తుంది మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు షార్ట్గా గుర్తుపెట్టుకోండి. 200 yearsకి 5 ఆడ్ డేస్. 200 years చూడండి, 100 yearsకి 5 ఆడ్ డేస్, 200 years 3 ఆడ్ డేస్, 300 yearsకి 1 ఆడ్ డే, 400 yearsకి నో ఆడ్ డే, దట్ మీన్స్ 0 ఆడ్ డే. 800, 1200, 1600, 2000, 2400 contain no odd days. That means every 400 yearsకి ఆడ్ డేస్ ఉండవు. మీరు 400 days అలా లెక్క పెట్టుకోండి. మీకు మొదటగా ఆడ్ డేస్ కాన్సెప్ట్ మంత్స్కి చెప్తాను. మంత్స్కి చెప్పిన తర్వాత మీకు ప్రతిదీ తెలుస్తుంది. జనవరి మంత్ 31 days, ఫిబ్రవరి మంత్కి 28 or 29 days ఉంటాయి. 28 days అయితే ఆర్డినరీ ఇయర్గా 28 days, లీప్ ఇయర్ అయితే 29 days ఉంటాయి. మార్చ్ 31 days, ఏప్రిల్ 30 days, మే 31 days, జూన్ 30 days, జూలై 31 days, ఆగస్ట్ 31 days, సెప్టెంబర్ 30 days, అక్టోబర్ 31 days, నవంబర్ 30 days, డిసెంబర్ 31 days. కానీ ఈ ఆడ్ డేస్ కనుక్కోవడం ఎలా? ఇప్పుడు సపోజ్ మనం 31 రోజులకి 7తో డివైడ్ చేయండి. 7 4 28 అవుతుంది. చూడండి, 7 4 28. 28 days పోతే ఇంకా 3 రోజులు మిగిలాయి కదా, వాటిని ఆడ్ డేస్గా చెప్తాం. జనవరికి 3 ఆడ్ డేస్, ఫిబ్రవరికి 7 4 28 ఇక్కడ తీసుకుంటే 0, మరి మిగలలేదు అంటే రిమైండర్ అంటే మీకు ఇక్కడ సింపుల్గా రిమైండర్
రిమైండర్ అనేటప్పుడు శేషం అని అంటారన్నమాట తెలుగులో 0. సో రిమైండర్ ఇక్కడ ఏమీ లేదు, మిగిలింది 0. రిమైండర్ 0 అయిపోయింది కాబట్టి ఆడ్ డేస్ 0 అనమాట. ఎప్పుడు ఆర్డినరీ ఇయర్స్కి. నాన్ లీప్ ఇయర్ అంటారు దానికి. నాన్ లీప్ ఇయర్ లేదా ఆర్డినరీ ఇయర్కి 0 ఆడ్ డేస్. అదే లీప్ ఇయర్కి అయితే 29 డేస్ ఉంటాయి. సో 7 4 జా 28 పోతే ఇంకా ఒకటి రిమైండర్. సో మనకి శేషం 1 అంటారన్నమాట. కాబట్టి ఒక ఆడ్ డే ఉంటుంది. మార్చ్ సేమ్ ఇంతకు ముందులాగే మార్చి 31 రోజులు కాబట్టి 7తో డివైడ్ చేయండి. 7 4 జా 28 పోతే ఇంకా 31 డేస్కి 3 డేస్ మిగిలి ఉంది కాబట్టి 3 ఆడ్ డేస్. సో 30 ఏప్రిల్కి అయితే 30, 7 4 జా 28 పోతే 2 ఉంది, 2 ఆడ్ డేస్. ఇంకా మిగతా మీకు అర్థమైపోతుంది. ఏప్రిల్ ఇది ఈ టేబుల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏప్రిల్ అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి మీకు నకుల్స్ కాన్సెప్ట్ తెలిసినా సరిపోతుంది. ఆగస్టుకి జూలైకి మాత్రం సైడ్ బై సైడ్ 31 రోజులు ఉంటాయి. ఎందుకంటే జూలియస్ సీజర్ అనే ఆయన క్యాలెండర్ని తయారు చేసింది. అందువల్ల ఆయన పేరిట జూలై అని పేరు పెట్టారు. అగస్టస్ అని ఒక కింగ్ పేరిట 31 డేస్ పెట్టుకున్నారు. ఆ డేస్ కూడా ఎందుకు వచ్చాయన్నది మీకు తెలియాలి. సో 3 డేస్ ఎందుకు అవుతుంది ఆ డేస్ ఇప్పుడు మీకు అర్థమైంది. సో మనం డే గురించి చెప్పుకుందాం ఒకసారి. ఆ డేస్ అయిపోయిన తర్వాత 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయో దాన్ని బట్టి లెక్క చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సండేకి 0 ఆడ్ డే కింద. ఎందుకంటే మనం సండే కామ్గా సెలవు తీసుకుంటాం, 0 అలా మైండ్లో పెట్టుకోండి. సండే, మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే 3, అలాగే థర్స్డే 4, ఫ్రైడే 5, సాటర్డే 6 ఆడ్ డేస్ కింద అవి వరుసగా మనం మైండ్లో పెట్టుకోవాలి. సో 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎలా కడతామో ఇప్పుడు మీకు చెప్తాను. ఆడ్ ఇయర్స్ కట్టడానికి ఇలాంటప్పుడు 4తో డివైడ్ చేయాలి. అంటే 4తో ఎందుకు మనం డివైడ్ చేస్తున్నాము అంటే 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి కౌంట్ చేయడానికి కోసం 100ని 4తో డివైడ్ చేయాలి. 100ని 4తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 0 స్టార్టింగ్ డేస్ కింద లెక్కెట్టుకుంటే 100/4 మనం లెక్కేసుకుంటే 25 వస్తుంది. యాక్చువల్గా 100/4 అంటే 25. కానీ ఇక్కడ 0 స్టార్టింగ్ ఇయర్ 0 అనుకుంటే 24 లీప్ ఇయర్స్ అది కౌంట్ చేయం కాబట్టి 24 లీప్ ఇయర్స్ ఉంటుంది. 100లో 24 సబ్ట్రాక్ట్ చేస్తే 76 ఆర్డినరీ ఇయర్స్ లేదా నాన్ లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు 100/4 చేస్తే 25 వస్తుంది. కానీ 25 లీప్ ఇయర్స్ ఉండవు. స్టార్టింగ్ 0 అది లీప్ ఇయర్ కింద మనం కౌంట్ చేయమన్నమాట. 24 నుంచి కౌంట్ చేస్తాం. సో 76 తీసుకుంటే 76కి ఇప్పుడు లీప్ ఇయర్స్ మొత్తం 100 ఇయర్స్కి ఎలా ఉంటుందో చెప్దాం. 76 ఆర్డినరీ ఇయర్స్ అంటే 52 + 1, 52 వీక్స్ ఒక ఆడ్ డే. నార్మల్ ఇయర్స్కి ఆర్డినరీ ఇయర్ లేదా నార్మల్ ఇయర్ లేదా నాన్ లీప్ ఇయర్ అంటారు. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 52 వీక్స్ + 2 ఆడ్ డేస్. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి. డైరెక్ట్గా మీరు చేయొచ్చు, మీకు సమ్మలాగా చెప్దామని చెప్తున్నాను అనమాట. 100 ఇయర్స్కి లీప్ ఇయర్ ఎన్ని ఆర్డినరీ ఆడ్ డేస్ ఉంటాయో కనుక్కోవడానికి చెప్తున్నాను. 76 × 52 వీక్స్ ప్లస్ 71 చూడండి 76 × 1 అంటే 76 డేస్ అవుతాయి అన్నమాట. అలాగే 24 × 52 ప్లస్ 24 × 2 చేస్తే ఇది మొత్తం అన్నీ కలిపి వీక్ డేస్ 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 0 ఆడ్ డేస్ అయిపోతాయి. ఇవి 76 డేస్. ఇది కూడా మళ్ళీ 52 వీక్స్ అంటే రౌండ్ అప్ 7తో డివిజిబుల్ అవుద్ది కాబట్టి ఇది 0. చూడండి 52 వీక్స్ అంటే 7తో డివిజిబుల్ అయిపోయినట్లు లెక్క. వీక్ అంటే 7తో డివిజిబుల్, మల్టిపుల్తో ఎంత నెంబర్ మల్టిపుల్ అయినా వీక్ అంటే 7తో డివిజిబుల్ అవుద్ది కాబట్టి 0 ఆడ్ డేస్ అయిపోతాయి. ఇక్కడ 24 × 2 అంటే 48 డేస్. ఇప్పుడు 70 + 6గా మార్చుకున్నాం. ఎందుకని 7 టేబుల్తో 7 10 70 కాబట్టి +6 మిగిలిపోయింది ఇక్కడ. అలాగే 7 6 42 +6 మిగిలింది ఇక్కడ 48లో. అలా మనం విడగొట్టుకున్నాం. ఇక్కడ ఒక 6 ఇక్కడ ఒక 6 ఆడ్ డేస్ మొత్తం యాడ్ చేస్తే 12. 12లో మళ్ళీ డివిజిబుల్ చేసామనుకోండి
7 1s are 7 ప్లస్ ఈ 5 మిగిలిపోతుంది. అంటే 100 yearsకి 5 odd days. 100 yearsకి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 5 odd days. ఇప్పుడు 100 yearsకి 5 odd days ఉంటే మిగతాకి ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఆడ్ డేస్ డివైడ్ బై 7, ఫర్ లీప్ ఇయర్స్ డివైడ్ బై 4. మీకు ముందు నుండి చెప్తున్నాను, 7 టేబుల్ 4 టేబుల్ వస్తే చాలు, ఈ సమ్స్ అన్నీ అయిపోతాయి. ఎవరికైనా వచ్చేదే ఇది, లాజిక్గా నేర్చుకోండి, మీకు క్లియర్. ఫర్ ఆడ్ డేస్ డివైడ్ బై 7, ఫర్ లీప్ ఇయర్స్ డివైడ్ బై 4. 200 yearsకి ఇప్పుడు మనం కడదాం. 2 into 100. 2 into 100 అంటే 2 into 5. 2 5s are 10. 10 days అంటే 7 + 3గా మార్చుకుందాం. 200 yearsకి ఆడ్ డే కాన్సెప్ట్ చెప్తున్నాను. 2 into 100, 200 కాబట్టి 100 yearsకి 5 odd days మనం ముందుగా నేర్చుకున్నాం. సో 2 into 5 అంటే 10. సో ఇప్పుడు ఏమవుతుంది, 10ని 7 + 3గా కన్వర్ట్ చేస్తే 7 డివిజిబుల్ అయితే అది రౌండ్ 1 week. సో 3 odd days. 200 yearsకి 3 odd days ఎలా వచ్చాయో ఇప్పుడు చెప్పాను. పైన మీకు టేబుల్ ఇచ్చాను. 100 yearsకి 5 odd days, 200 yearsకి 3 odd days, 300 yearsకి 1 odd day, 400 yearsకి no odd day మనం చెప్పుకున్నాం. అది ఎలా వస్తుంది ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట. సో 300 yearsకి చూద్దాం. 3 into 100. సో 3 into 5. 3 5s are 15. సో 15 అంటే 14 + 1గా మార్చుకోండి. చూడండి, మీకు రెడ్ ఇంక్తో డౌన్ సైడ్ డాట్ పెట్టాను, అంటే 7తో డివిజిబుల్ అయ్యింది అనమాట. 1 మిగిలింది, రిమైండర్ 1. కాబట్టి 1 odd day. చాలా ఈజీగా అర్థమవుతుంది. మీరు ఒకసారి పేపర్లో రాసుకొని మరలా రివిజన్ చేయండి. సమ్స్ కోసం నేను ఇంకొక వీడియో చేస్తాను. సమ్స్లో ఒక 2-3 మోడల్స్ కాదు, దగ్గర ఒక 5 నుంచి 7 మోడల్స్ ఉంటాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇందులో మార్కులు ఒక్క మార్క్ కూడా పోదు. చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం అవుద్ది. నేను సమ్స్ కూడా ఇందులో చెప్పడానికి ట్రై చేస్తున్నాను. 400 years, 4 into 100 అంటే 4 5s are, చూడండి ఎందుకని ఇక్కడ 400 yearsకి ఒక్కొక్క 100 yearకి 5 కాబట్టి 4 5s are 20 + 1. ఇక్కడ చూడండి ఎందుకు +1 యాడ్ చేశానంటే ఎవ్రీ 400 yearకి ఒక లీప్ ఇయర్ జోడింపు అవుతుంది. లీప్ ఇయర్ అలా మొత్తం రౌండప్ చేసుకున్నప్పుడు ఒక లీప్ ఇయర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అన్నమాట. ఎవ్రీ 4 yearsకి యాక్చువల్గా లీప్ ఇయర్ ఎవ్రీ 4 yearsకి ఒక లీప్ ఇయర్ యాడ్ అవుద్ది. అది వేరే సమ్మర్లో వచ్చేటప్పుడు చేద్దాం. మొత్తం 400 years కూడా ఒక లీప్ ఇయర్ రౌండప్ కూడా ఒకటి వస్తుంది. అందుకని 20 + 1 21 అవుతుంది. 21 7తో డివిజిబుల్ అవుతుంది. 7 3s are 21 కాబట్టి 0 odd day. ఇప్పుడు ఏ సమ్ములు చేసుకోవాలో ఇందులో మనం చెప్పబోతున్నాం. డే ఆఫ్ ది వీక్ చూడండి, ఆ వీక్లో ఏ రోజున పడింది అంటే ఆదివారమా, సోమవారమా, మంగళవారమా అలా చెప్పేది. ఏదైనా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్లో వీక్ తెలిసిపోతుంది. ఇంకొకటి, ఆన్ వాట్ డేస్ ఇన్ 1 month, 1 day, దట్ మీన్స్ పర్టికులర్ డే విల్ బి ఫాల్. అంటే ఒక సపోజు మనకి ఈ నెల జూన్ 1వ తారీఖున ఎన్నో తారీఖు ఎప్పుడు ఏ డే పడింది అని తెలుసుకున్నాం అనుకోండి. జూన్ 1వ తారీఖు సపోజు మనకి శనివారం అయితే మిగతా ఏ రోజులు మళ్ళీ శనివారం పడుతుంది అని చెప్పడం కూడా ఈజీ. కానీ జూన్ డేట్ మాత్రం ఇస్తారు. June 1, 2024 ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని మనకి ఎన్ని రోజులు ఏ రోజుల్లో శనివారం పడింది ఆ మంత్లో తెలుసుకోవచ్చు క్యాలెండర్ ద్వారా. 1 calendar of the year will serve as it is in which year. సపోజు ఒక సంవత్సరం క్యాలెండరు మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఎప్పుడు ఏ సంవత్సరానికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వాడుకోవచ్చు. అంటే పూర్తిగా అస్సలు మార్చాల్సిన అవసరం లేదు, సేమ్ డేస్ వస్తాయి అనమాట. అది ఒక సమ్ము. ఈ మోడల్స్ మీరు వినడానికే కొత్తగా అనిపించవచ్చు, కానీ చెప్పినప్పుడు చాలా వివరంగా నేను చెప్తాను, మీకు బాగా వివరంగా అర్థమవుతుంది. సో 4th మోడల్గా మీకు చూడండి, 4th మోడల్గా లాస్ట్ డే ఆఫ్ ది సెంచురీ కెనాట్ బి ఎయిదర్ ట్యూస్డే, థర్స్డే ఆర్ సాటర్డే. ఇంకొకటి ఏంటంటే 5th, ఎనీ డేట్ ఆఫ్ ది, ఇక్కడ కొన్ని పాయింట్స్ మీకు చెప్తున్నాను. ఎనీ డేట్ ఆఫ్ ది మంత్ సర్వ్ యాజ్ అనదర్ డేట్ ఆఫ్ ది మంత్. అలాంటి సమ్ములు ఇంకొక మోడల్. నెక్స్ట్ 1 date ఆఫ్ ది డే
known means next year same date same day can be. అది కూడా ఛాన్స్ ఉంది. మీకు సమ్మల ప్రకారంగా చెప్పేటప్పుడు వివరంగా అర్థమవుతుంది. వన్ డేట్ ఆఫ్ ది డే known means previous year same date day can be we can find. అంటే మీకేంటి విషయం, ఒక డేటు ఈ సంవత్సరం డేట్లో ఒక డేలో మనకి ఏ వారం అనేది తెలిసిందనుకోండి, ఆదివారమా సోమవారమా మంగళవారం అలా తెలిస్తే గతంలో ఉంది కనుక్కోవచ్చు, తర్వాత ఇయర్స్ కూడా కనుక్కోవచ్చు. ఈ రెండు కూడా తెలుస్తుంది. ఒక రోజు సపోజ్ సే మనకి ఎగ్జాంపుల్గా ఈ రోజున 17వ తారీఖు జూన్ 17 సోమవారం. అప్పుడు మనం మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత జూన్ 17వ తారీఖు ఏం వారం పడుతుంది చెప్పొచ్చు, లేదా ఏ మంత్ అయినా జూన్ అనే కాదు ఏ మంత్ అయినా మనం కనుక్కోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ బిట్వీన్ గివెన్ డేట్స్, ఏవైనా ఇచ్చిన డేట్ని ఆధారంగా ఎన్ని రోజులు ఆ రెండింటి ఇయర్ల మధ్య ఉంది కనుక్కోవచ్చు. ఇలాంటి సమ్మలన్నీ కనుక్కోవడం సులువుగా అవుతుందన్నమాట. చూడండి, క్యాలెండర్ సమ్స్లో మంచిగా వెరీ నైస్ ఆస్పీషియస్ డే. ఆస్పీషియస్ డే అంటే మంచి శుభదినం. మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలీజన్ అందరికీ కూడా ఆగస్ట్ 15, 1947 అనేది ఓ మంచి శుభదినం అనమాట. మంచి రోజు. ఫాల్స్ ఆన్ విచ్ డే, ఆ రోజు ఏ వారం పడుతుంది కనుక్కోవడానికి మీకు సమ్ చెప్తాను. చూడండి, ఏ సమ్ చేసినా 1947 ఇక్కడ ఒకసారి చూడండి. 1947 ఇది నాన్ లీప్ ఇయర్ సంగతి అర్థం అవ్వాలి. ఫస్ట్ థింగ్ నాన్ లీప్ ఇయర్ 1947 నాన్ లీప్ ఇయర్. బికాస్ లాస్ట్ చూడండి, నాన్ లీప్ ఇయర్ కనుక్కోవడానికి కూడా ఒక ఫార్ములా ఉంది. అది 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే డివైడ్ అయిపోయింది అనుకోండి, లాస్ట్ టూ డిజిట్స్ 4తో డివైడ్ అయిపోతే అది నాన్ లీప్ ఇయర్ కింద చెప్పము, లీప్ ఇయర్ అవుతుంది అన్నమాట. 4తో డివైడ్ అవ్వలేదు అనుకోండి, అది నాన్ లీప్ ఇయర్ లేదా ఆర్డినరీ ఇయర్ అంటాం. సో ఇది 47 అనేది 4తో డివైడ్ అవ్వదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయరే. మీరు ఏ సంవత్సరం తీసుకున్నా దాని ముందుట ఏడాది అంటే ముందు ఇయర్ ఫస్ట్ అంటే ప్రీవియస్ ఇయర్ 1946, ఇక్కడ 1947 తీసుకున్నాం కాబట్టి 1946కి ముందు చూసుకోవాలి. ప్లస్ అక్కడ నుండి ఆగస్ట్ వరకు మంత్స్ లెక్కటాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 15th వరకు కాబట్టి ఆగస్ట్ 15th డేట్ వేసాం. ఇప్పుడు 1946 అంటే ఇందులో 1600, అలాగే 300 చూడండి, 1600 ప్లస్ 300 కలిపితే 1900, 1900s ప్లస్ 46 అంటే 1946 ఇయర్స్ని మనం విడగొట్టుకున్నాం. 1600 ప్లస్ 300 ప్లస్ 46గా విడగొట్టుకున్నాం. ఇప్పుడు 1600 0 ఆడ్ ఇయర్స్ ఉంటాయి. 300 ఇయర్స్కి మనం ఇప్పుడే కనుక్కున్నాం కదా, 1 ఆడ్ డే ఉంటుంది. 46 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. 46కి ఆడ్ డేస్ చేయడానికి ఇక్కడ చూడండి, 46ని 4తో డివైడ్ చేస్తాం. 4 11s are 44, 2 ఇక్కడ రిమైండర్ ఉంది. 2 రిమైండర్ అంటే శేషం అనమాట. 46 మైనస్ లీప్ ఇయర్స్ 11 ఉన్నాయి. సబ్ట్రాక్ట్ చేస్తే 35 నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. 35 నాన్ లీప్ ఇయర్స్ అంటే మనకి 46 ఇయర్స్లో 35 ఆర్డినరీ ఇయర్స్ ఆర్ నాన్ లీప్ ఇయర్స్, అలాగే 11 లీప్ ఇయర్స్ ఉంటాయి. 35 into 1 నాన్ లీప్ ఇయర్కి 1 డే ఆడ్ డే, లీప్ ఇయర్స్కి 2 ఆడ్ డేస్ మీకు తెలుసు. 11 into 2. ఇప్పుడు ఒక్కొక్క దానికి చూద్దాం. జనవరికి 3 ఆడ్ డేస్, అలాగే ఫిబ్రవరికి 0 ఆడ్ డేస్. బికాస్ ఇక్కడ చూడండి 1946 కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి అనేది 28 డేసే ఉంటుంది కాబట్టి లెక్క మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. 1947 ఫిబ్రవరి నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేసే. 28 డేస్కి 0 ఆడ్ డే. మార్చికి 3, ఏప్రిల్కి 2, అలాగే మేకి 3, జూన్కి 2 ప్లస్ జూలైకి 3, ఆగస్ట్ 15 డేస్ అంటే 15 డేస్కి ప్లస్ 15 వేసాం. ఇప్పుడు ఆడ్ డేస్ కౌంట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ 1946 ఇయర్స్కి 1 ఆడ్ డే. 35 ఇయర్స్ ఇక్కడ 35 into 1 అనమాట.
35 into 1 35 ఇక్కడ 11 ఇక్కడ 46 ఇయర్స్లో 35 నాన్ లీప్ ఇయర్స్ అండ్ 11 లీప్ ఇయర్స్ కాబట్టి 35 ప్లస్ 22 వేస్తాం ఎందుకంటే 35 1 35 ప్లస్ 11 2 22 ఇక్కడ ఆడ్ డేస్ అలా వేసుకున్నాం. నెక్స్ట్ ఇవి మనం యాడ్ చేస్తే ఇక్కడ చూడండి యాడ్ చేసినప్పుడు 3 ప్లస్ 3 ఇక్కడ 9 చూడండి 3 ప్లస్ 3 6 ప్లస్ అన్నీ కౌంట్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. 3 ప్లస్ 3 6 ప్లస్ 2 8 8 ప్లస్ 3 11 11 ప్లస్ 2 13 13 ప్లస్ 3 16 16 ప్లస్ 15 ఇక మొత్తం ఇక్కడ డేస్ అన్ని వేసుకున్నాం. 1 ప్లస్ 35 ప్లస్ 11 22 ప్లస్ ఇక్కడ ఆడ్ డేస్ కట్ చేసుకోవచ్చు 7తో డివైడ్ చేసాం అనుకోండి 7 2 14 అయిపోతాయి ఇంకా 2 డేస్ మిగిలే అవి వేస్తాం. 7 2 14 ఇంకొక 1 వాల్యూ ఒకటే మిగిలింది రిమైండర్ 1 వేస్తాం. ఇక్కడ 1 ప్లస్ 7 5 35 ఎందుకు ఇలా వదిలేసానంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది 7 5 35 0 ఆడ్ డే అవుతుంది. ఇక్కడ 7 3 21 మిగిలింది ఒక ఆడ్ డే కాబట్టి ఇది వేస్తాం. నెక్స్ట్ 2 అలాగే ప్లస్ 1 మొత్తం ఆడ్ డేస్ చూసుకుంటే 1 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 1 ఈక్వల్ టు 5 టోటల్గా 5 ఆడ్ డేస్ వచ్చాయి. మీకు ఆడ్ డేస్ని బట్టి ఏ డే అన్నది తెలుసుకోవడం కోసం సండే 0 మండే 1 ఇలా వేసుకుంటే మనం ఫ్రైడే అనేది 5th డే పడింది కాబట్టి ఆగస్టు 15th 1947 ఫ్రైడేగా పోల్చాం. ఇది మరలా మీకు మరొక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే మై డియర్ ఆస్పిరెంట్స్, వీ విల్ డిస్కస్ నెక్స్ట్ సమ్ అండ్ సో మెనీ మోడల్స్ ఆర్ దేర్, ఐ షల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఇప్పుడు ఒక మోడల్ మాత్రమే చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన మోడల్స్లో ఆడ్ డేస్ కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. చాలా ఎక్కువసార్లు చదివి ఒక నోట్బుక్లో తీసుకొని మోడల్స్ అన్ని రాసుకోండి. కంటిన్యూస్గా CSATకి రెలవెంట్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిపడా అంటే CHGL అంటే మీకు SSC ప్యాటర్న్ ఉన్న ఎగ్జామ్స్కి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి అన్ని ఎగ్జామ్స్కి కూడా ఈ సమ్ములు అవసరం అవుతాయి. సో ఖచ్చితంగా ఒక దగ్గర రాసుకోండి. చాప్టర్ వైజ్గా నేను మొత్తం ఒక్కొక్క దాన్ని చేసి పెడతాను. వాటిని వీడియోలో మీరు చూడొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోచింగ్కి వెళ్ళే స్తోమత ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి వీడియోలు మీరు చూసి ఒక్కొక్క మోడల్ చేసినప్పుడు అన్ని సమ్ములు ఒక్కొక్క చాప్టర్ వైజ్గా మీరు చేసుకుంటే ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు. అన్ని చాప్టర్లు కూడా నేను వీడియోస్ చేసి పెడతాను, మీరు చూడొచ్చు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.